మా ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదంగా ఉందువు అని వాగ్దానం ఇచ్చాడు. పరిశుద్ధాత్మలో అర్ధరాత్రులు వేసి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుని నిలబడి దేవుడి వాగ్దానం చేయించారండి. వెంటనే స్టేటస్ పెట్టిన చూడండి ఇక్కడ. అవునండి, మన అందరం కూడా ఉదయకాల సాయంత్రకాల అర్ధరాత్రులు వేసి ప్రార్థన చేస్తున్నాం. స్తుతియాగం చేస్తున్న బైబిల్ అయితే దేవుని కృపలను పూర్తిగా రాస్తారండి. ఇంకా ఉపవాస ప్రార్థన చేస్తున్న విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు అన్ని గొప్ప జన్మ చేస్తా అంటున్నారు, మనల్ని ఆశీర్వదిస్తూ అంటున్నారు, మన నాన్న గొప్ప చేస్తా అంటున్నారు అనమాట. నన్ను ఆశీర్వాదంగా ఉంటామని దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. ఇక్కడ గాది ఖండంలోనే 22వ అధ్యాయము 17-18 వచనాలు దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానము నిత్యంగా విస్తరింపజేసేదను, నీ సంతతి వారు తమ శత్రువులు గవిని స్వాధీనపరుచుకుందరు అని దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా మరి ఆదికాండము 18వ అధ్యాయము 18వ వచనంలో అబ్రహాము మరి నిశ్చయముగా బలము గల గొప్ప జనమును అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆస్వాదించబడును అని చెప్పేసి కూడా దేవుడు ఇక్కడ చెప్తున్నారనమాట. ఇంకా కీర్తన గ్రంథము 72వ అధ్యాయము మరి 17వ వచనములో అతని పేరు నిత్యం నిలుచును, అతని నామము సూర్యుడున్నంత కాలం చుండును, అతనిని బట్టి మనుషులు దీవింపడుదురు, అన్ని జనులందరూ అతడు ధన్యుడని చెప్పుకుందరు అని చెప్పు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా మరి ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనంలో ఏం మాట్లాడుతున్నారంటే, నిన్ను ఆస్వాదించు వారిని ఆస్వాదించదను, నేను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆస్వాదింపడనని అబ్రహాంతో అంటారన్నమాట దేవుడు. ఈ వాగ్దానాలన్నీ కూడా మరి దీనికి రిలేటెడ్ వాక్యాలండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆస్వాదించి నీ నామమును గొప్ప చేస్తానంటున్నారు, నీవు ఆశీర్వాదంగా ఉంటావంటున్నారు. మరి అబ్రహాం గారిని దేవుడు ఎలా ఆస్వాదించారో అలా మనల్ని కూడా ఆస్వాదిస్తానంటున్నారు. భూమి యొక్క వంశులన్నీ నీ మూలంగా సంతాన మూలంగా ఆశీర్వాదం చేస్తానంటున్నారు అనమాట. నిన్ను మరి ఆస్వాదించేవారిని ఆస్వాదిస్తానంటున్నారు, నిన్ను దూషించేవారిని శపిస్తానంటున్నారు, భూమి యొక్క వంశులు నీ మూలంగా సంతానంగా ఆశీర్వదపడతాయని ఏదైనా మాట్లాడుతున్నారు, ఏదైనా వాడుతున్నాం. అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనద శ్వాసకు మందిరకరమైన మనకి తీస్తున్నదండి. మన మీద ప్రపంచం దగ్గరపెట్టిన పేరు విజ్ఞానం చేసుకోండి. ఆయన దగ్గరపెట్టి అసలు తిట్టండి, అక్కడ తెచ్చుకుని కొరకు తెచ్చండి. బిడ్డలు మంచిగా వీడిని దేశాలు తగ్గండి, నిరుద్యోగులకు ఉద్యోగాలు తెచ్చండి, ఆదిపిస్తున్న వరకు ఆర్థిక సహాయం తెచ్చండి, అనారోగ్యంతో స్వస్థపరచండి, వేదనతో కొన ఓదొచ్చండి, కుంగిన వారు లేదండి, రక్షణ వారు రక్షణ మార్గం తెచ్చండి, అవనస్తులు బలపరచండి, వెనకాల మీ కాడు వెంట కృప చూపండి, మిత్రులు రాని మీరు మీద వెంట కృప చూపమని అతి ప్రభుత్వం బాగా దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందిన ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పేరు చేయమని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.